మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ప్రచారంలో సైతం కాంగ్రెస్ నేతలు బెదిరింపులు, ఇంట్లో గాంజా పెట్టి అక్రమ కేసులు పెట్టిస్తామని బెదిరించారని అన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. ఇంతటి అధికార దుర్వినియోగం ఎప్పుడూ జరగలేదని రామచంద్రరావు మండిపడ్డారు. ఇందిరాగాంధీకి అలవాటు ఉండే అధికారులు కోర్టు కూడా చెప్పింది, ఇంత పెద్ద అధికార దుర్వినియోగం ఎవరు చేయలేదు. పోలీసులు ఒకవైపు అయితే, ఒకవైపు ధనాన్ని అయితే, ఇంకోవైపు అధికారులని, మరి ఇంత పెద్ద ఈ యొక్క అధికార దుర్వినియోగం చేయడం అవసరం ఏముంది? ఇందిరాగాంధీకి అలవాటు ఉండే అధికార దుర్వినియోగం కోర్టు కూడా చెప్పింది, అధికార దుర్వినియోగం చేసినందుకు ఆమెను డిస్క్వాలిఫై చేసింది. వీళ్ళు అదే కొవ్వుకు చెందిన వాళ్లే కాబట్టి వీళ్ళు కూడా ఈరోజు అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ కౌంటింగ్ అయిన తర్వాత ఇప్పటికే చాలామందిని వాళ్ళు పిలిపించి బెదిరిస్తూ, నువ్వు ఏ పార్టీని గెలిపించినా చైర్మన్కి మాకే ఓటేయాలని చెప్పి కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇంత అధికార వ్యామోహం ఏందో కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్తా ఉన్నాం. మీరు మా గెలిచిన ఒక అభ్యర్థులని ఏదైనా అయింది అని అంటే